ఈ పాస్టర్లు బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరించకపోతే ఖచ్చితంగా క్రిస్టియన్స్ ఎవరు ఉండరు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఏ పాస్టర్కి ఏంటి ఏదో మాయ మాటలు ఏదో చెప్పి ఉన్నవి లేనివి కల్పించి హిందూ దేవి దేవతల గురించి విమర్శించి వాళ్ళకు క్రిస్టియానిటీలో ఉండడానికి ప్రయత్నం చేయడం వాళ్ళ ఉద్దేశం. దానికి ఇంకొక మార్గం లేదు. వీళ్ళ బైబిల్ గురించి మొత్తం చెప్పుకోలేరు. చెప్పుకుంటే క్రిస్టియన్స్ ఎవరు ఉండరు. ఇక ముందుకెళ్తే ఇంకా విషయాలు వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. అసలు ఈ అజయ్ బాబు కూడా ఒక్క ఉద్దేశం అక్కడ చెప్పుకుందాం. బాబు గారు ఏముంటుందో చూద్దాం. తెలీదా? ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు అంటే, మరణించకుండా ఆ వ్యక్తి అంతర్ధానమై వెళ్ళిపోయినా శరీరంతోనే అతను పైకి వెళ్ళిపోయి ఉన్నా మీరు చెప్పే మాటలన్నీ నేను వింటాను. కానీ అక్కడ మనిషి చచ్చిపోయాడు. ఆ వ్యక్తి శరీరంతో పైకి వెళ్ళిపోయినా శరీరంగా అంతర్ధానమైన వింటాను, కానీ ఆ వ్యక్తి చనిపోయాడు అంటున్నాడు. అంటే రాముడు కృష్ణుడు చనిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు. మళ్ళీ కనిపించలేదు అంటున్నాడు. కనిపించలేదురా, రాముడు కృష్ణుడు కనిపించలేదు, చనిపోయారు రా, చనిపోయింది. అది పక్కన పెట్టేద్దాం. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత లేచాడంటారు. అసలు లేచిండ్రు లేవలేదు మనకు తెలియదు, వాళ్ళకు తెలియదు. ఈ పౌలు అలాగే పేతురు ఇట్లాంటి వాళ్ళందరూ పూర్తిగా ఈజీగా బతకడానికి ఎంచుకున్న మార్గం ఇది. క్రిస్టియానిటీ విస్తరించి డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి మార్గం ఎంచుకుని మా ప్రభువు లేచాడు, మాకు కనిపించాడు అని చెప్పేసి చెప్పుకున్నారు. అసలు యేసుక్రీస్తు పుట్టినలో తెలియదు. పుట్టిండే అనుకుంటాం వాళ్ళ ప్రకారం. చనిపోయి లేచి కనిపించాల్సిందే వరకు అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క యాజకులు కనిపించాలి. యాజకులు కనిపించి ప్రపంచానికంతా కనిపిస్తే ఈ యేసుక్రీస్తు చనిపోయాడు, మన పాపాల కోసం చనిపోయాడు. అసలు ఈ మన పాపాల కోసం చనిపోయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకు స్వర్గం వస్తుంది అని చెప్పేసి అప్పుడు నమ్మడానికి అవకాశం ఉంటుండే. ఈ 11 మంది కనిపించడం ఏంట్రా? అసలు కనిపించలేదు ఎట్లా గ్యారంటరా? నువ్వు చూసినావా, నేను చూసినరా? ఇట్లా ఈ మాట ఎందుకు ఉంటున్నాను అంటే, నువ్వు చూసినా నేను చూసినా అని చెప్పేసి ఈ మాట ఎందుకు ఉంటున్నాను అంటే, ముందు తెలుస్తుంది. అసలు విషయం అక్కడ తెలుస్తుంది. అక్కడ చెప్తా, నేను చెప్తా, మీరు చూడండి.